ఇప్పుడు మనం మంచి పార్టీ చేసుకుందాం. సో చెప్పండి మీరు ఏం తాగుతారు? జ్యూస్ అండి, అంతకు మించి నేనేం తాగను. చాలా డిసప్పాయింట్ చేసిందండి మీరు, చాలా అంటే చాలా. సో అంటే మన దగ్గర కూడా ఓన్లీ జ్యూసే ఉంది, లేదు అని చెప్దాం అనుకున్నాను కానీ ముందే జ్యూసే కావాలి నాకు అని అన్నారు కాబట్టి ఇంకా నేను ఏం అనడానికి ఆప్షన్ లేదు. తినడానికి ఏమైనా తింటారా? ఏమొద్దు. సారీ అండి, ఇక్కడ తినడానికి ఏముంటుంది, ఓన్లీ తాగే జ్యూస్ ఒకటే ఉంటుంది, అది కూడా వాటర్ మిలన్ జ్యూస్ ఒకటే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగుందండి జ్యూస్. థ్యాంక్ యూ. మీరు అంటే మీరు డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు? అవునండి. ఏం అంటే పొద్దుకెళ్ళి రాత్రి దాకా ఏమేమి తింటారు? పొద్దున్న బాదం పప్పు తింటానండి. హెయిర్ కి చాలా మంచిది, అందుకే బాగుంటుంది. ఇంకా తర్వాత ఏం తింటారు? డైట్లో ఉన్నప్పుడు అయితే 2 eggs తింటాను అంతే లంచ్కి. డైట్ చేస్తున్నప్పుడు అయితే తర్వాత ఏదో ఒకటి క్యారెట్ కానీ టొమాటో కానీ అట్లా. నైట్కే తినాలనిపిస్తుంది, పొద్దునంతా ఏమి ఇబ్బంది ఉండదు. నైట్ అయితే కొంచెం ఒక 4 చికెన్ పీసులు అట్లా చిన్న టిక్కా పీసెస్ అంతే. ఇవి తినే ఉంటారా అండి? పర్లేదు, తప్పే లేదు. ఇప్పుడు నేను ఇవాళ 1 గంట అయింది కదండి, నేను ఇదే తాగేది. ఇవాళ బాదం పప్పు కూడా లేదు పొద్దునుంచి. అట్లుంటారా? అమ్మో, నేనైతే ఉండలేను. నా డైట్ చాలా బాగుంటుందండి. పొద్దుగాల 5 బాదం పప్పులు తింటా, 2 వాల్నట్లు తింటా, వెంటనే అది అయిపోగానే వెంటనే ఒక జ్యూస్ తాగుతా. అది క్యారెట్ జ్యూస్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ తాగుతా. అది అయిపోగానే టిఫిన్ తింటా. మళ్ళీ అది అయిపోయినా ఒక గిలాసు పాలు తాగుతా. మళ్ళీ గ్యాప్ లో ఒక ఫ్రూట్ తింటా. గ్యాప్ ఎక్కడ ఉందండి? మళ్ళీ మధ్యలో కొంచెం ఆకలి అవుతుంది, మళ్ళీ అప్పుడు బిస్కెట్స్ తింటా. మళ్ళీ కొద్దిసేపు అయినాక ఒక పావు గంట అయినాక పల్లి ఉండలు తింటా. మళ్ళీ కొద్దిసేపు అనుకుంటా, గ్యాప్లో మంచినీళ్ళు తాగుతా. మళ్ళా లేవంగానే మళ్ళీ నాకు కీరదోసకాయలను మన క్యారెట్ ముక్కలు పెడతారు, అవి తింటా. నిజంగానే అంటే మన పర్సనాలిటీ మెయింటైన్ చేయాలంటే ఆ మాత్రం తినాలని నాకు. అవునండి. డాక్టర్ చెప్పారా? డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అంటే నేను మరీ సన్నగా ఉన్నా అని చెప్పేసి అందరూ అంటున్నారండి. సన్నగా ఉన్నారు ఎందుకు, ఫుడ్ బాగానే తింటున్నాను కదా, ఎందుకు ఇంత సన్నగా ఉన్నా అని చెప్పేసి. అంటే లేదు, నువ్వు తీసుకునే ఫుడ్ ప్రాపర్ ఫుడ్ తీసుకోవట్లేదు అని చెప్పి ఫుడ్ తినమన్నారు. అప్పటి నుంచి మంచిగా ఉన్నా, బాగానే ఉన్నాను. థ్యాంక్స్. నేను ఇచ్చిన పార్టీ ఎట్లున్నది, నా మాటలు ఎట్లున్నాయి? చాలా బాగుందండి. ఇప్పుడు నిజం చెప్పండి, పార్టీ కన్నా మీ మాటలు చాలా స్వీట్ గా ఉన్నాయి. థ్యాంక్స్ అండి. ఏంటో ఈ రోజు నన్ను పొగుడుతున్నారో తిడుతున్నారో ఏం అర్థం కావట్లేదు నాకు. బాగుంది కదండి. నిజంగా కూడా అంటే మీకు ఆబ్వియస్లీ 19th మూవీ రిలీజ్ పెట్టుకొని కూడా ఇంత ప్రమోషన్స్ లో కూడా మీ టైం కుదుర్చుకొని వచ్చి మా పార్టీలో మీరు కూడా పార్టిసిపేట్ చేసినందుకు ఐఎమ్ సూపర్ హ్యాపీ. జోర్దార్ పార్టీ విత్ సుజాత మనం మరొక్కసారి ఇంకొంచెం గ్రాండ్ గా వేసుకుందాం. అంటే ఒట్టి జ్యూస్ ఇచ్చేసరికి డిసప్పాయింట్ అయ్యారా మీరు? లేదండి, నాకు మీ డైట్ గురించి నాకు తెలిసి నేను ఓన్లీ జ్యూస్ ఒకటే పెట్టినాను, ఇంకో ఏది పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. నెక్స్ట్ టైం మనం డైట్ లేనప్పుడు కలిసి నిజంగా పార్టీ నేను ఇస్తా ఈసారి. అంటే ఈసారి కూడా మీతోనే ఇప్పించుకుందాం అనుకున్న పార్టీ, కానీ పాపం వద్దులే అనిపించింది నాకు, నేనే ఇవ్వాలనుకున్నాను. ఈసారి మా స్వీట్ మ్యాజిక్ తీసుకెళ్లి మీకు ఫుల్ గా బిర్యానీ తింటారు కదా మీరు, ప్రాన్స్ ఏదో అడిగారు ఇందాక. మటన్ బిర్యానీ బాగా. ఓకే, మటన్ బిర్యానీ అన్ని ఉండే, పాకేవి దేకేవి ఎగిరేవి అన్ని తిందురు కానీ. అంత మంచి పార్టీ ఇస్తారా? థ్యాంక్ యూ సో మచ్ అండి.